బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సినిమా సెన్సార్ బోర్డు అనుమతులపై ఎలక్షన్ వరకు సినిమాను నిలిపివేయాలని 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అన్ని ఏర్పాట్లు నిర్మాతలు చేయడం జరిగింది. అయితే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాను ఆపు చేయాలి, దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విలన్గా చూపిస్తూ రాజకీయంగా ఆయనను ఎన్నికల్లో దెబ్బతీసేందుకోసం వైసీపీ కుట్ర పన్నిందని చెప్పేసి సంబంధించి ఎన్నికల కమిషన్కు పలు ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ దీని విషయంగా తమ పరిధిలో ఏదైనా స్పష్టం చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు దేవినాథ్ చౌదరి, సత్యనారాయణ వీరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద హైకోర్టులో ఇప్పుడు విచారణ జరగనుంది. ఇది మధ్యాహ్నంలోగా దీనికి సంబంధించి ఒక విచారణగా టేబుల్ మీదకి వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పును బట్టి రేపు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందా కాదా అని చెప్పేసి మనకు స్పష్టమవుతుంది. అయితే నిర్మాత కూడా దానికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చి తన వాదన వినిపించడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అనేది తమ పరిధిలోనికి రాదు, తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ క్లియర్ చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.